బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అబాసుపాలనే సంగతి తెలిసిందే. నెట్లో అయితే ఈ బీకామ్ లో ఫిజిక్స్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ నోట ఆ మాట రాగానే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంలో వృద్ధి రేటు బాగుంటుందని, ఒకవైపు ద్రవ్యోలభ్యం పెరిగి రైతులకు మద్దతు ధర లేకపోయినా, పారిశ్రామిక ఇతర రంగాలు కూడా వృద్ధి చెందకపోయినా కూడా వృద్ధి రేటును ఎక్కువ చేసి చూపిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మన ప్రభుత్వం ఎంతగా గొప్పలు చెప్పుకుంటుందంటే జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 10.99 అని చెప్పుకుంటుందని అన్నారు. చెన్నై రాజధానిగా ఉన్న మన పక్క రాష్ట్రం తమిళనాడులో 2015-16 సంవత్సరానికి వృద్ధి రేటు 8.79, బెంగళూరు ఉన్న కర్ణాటకలో 6.2, ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో 8%, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 7.7% వృద్ధి రేటు ఉందని జగన్ అన్నారు. ఆహా, వారేవా, చంద్రబాబు నాయుడు ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం చేసుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. సభలో వైఎస్ జగన్ ఇటువంటి లెక్కలు చెబుతూ ప్రసంగం కొనసాగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అడ్డు తగలడంతో ఆయనను ఎద్దేవా చేస్తూ జగన్ మాట్లాడారు. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వారికి తన లెక్కలు అర్థం కావని చమత్కరించారు.